స్థలం సార్ అమరియమ్మ కలెక్టర్ ఫోన్ చేయమని మాకు ఇక్కడ మేము ఎందుకు ఎన్ని రోజులు నెల రోజులు ఎట్లా కూర్చున్నాం నెల రోజులు సార్ మాకు ఎంత ఇబ్బంది అయితే మాకు ఎంత సార్ సంతులటమే మేము చేస్తాం సార్ మీకు ఎందుకు సార్ మాట్లాడు సార్కి లారీ గిట 3 రోజులు 4 రోజులు వెళ్ళావాడి ప్రాబ్లం ఉంది ఎవరికి చెప్పారు మిల్లర్లు మాకు ఇచ్చిన టార్గెట్ వరకు అయిపోయింది మేము ఇక దించుకోలేము వేరే మిల్లులు యాడ్ చేసుకున్నాడు సార్ అదర్ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ నుండి యాడ్ చేయమని మస్తు అడుగుతున్నాం సార్ పైన అన్ని దగ్గర క్లోజ్ అయినాయి అని అంటున్నాం సార్ మన దగ్గర ప్యాడ్ ఇంకా మిగిలిపోయింది అదే సార్ మాకు కూడా ఏం అర్థం కాకుండా అయింది ఇప్పుడు మిల్లర్లు ఏమో దింపుకుంటలేదు మరి నింపి పెట్టినాం సార్ అక్కడ 4 రోజులు అవుతుంది ఆల్టర్నేటివ్ సొల్యూషన్ తీయాలి కదా మేము పైన చెప్తా ఉన్నాం సార్ మా ఏపీఎం సార్ కూడా చెప్పినాం అధ్యక్షురాలు మేడం కూడా చెప్పినాం డీటీ సార్ కూడా చెప్పినాం సార్ మిల్లులు ఎక్కడైనా యాడ్ చేయండి సార్ పంపిస్తాము సార్ ఒకసారి డీటీ సార్కి నెల రోజులు మన రైతుని ఆదుకునే ప్రభుత్వం ఉందా ఇంతవరకు గాడుదలు కాసే ప్రభుత్వం ఉంది ఇది మరి ఒడ్డుకున్న రైతులు నెల రోజుల నుంచి ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు రైతులు ఇప్పుడు మళ్ళీ నాట్లు వచ్చే పైసలు లేవు ఇట్లా నాట్లకి వేయాలి ఒడ్డు తీసుకోవాలి మళ్ళీ పైసలు కావాలి ఇప్పుడు రైతులకు మళ్ళీ అడికెళ్ళి వస్తాయి చేస్తాం మేము అంతే ఇంకేం చేస్తాం పైసలు ఎవరు సార్ వడ్డీ మళ్ళీ నాట్లు వచ్చాయి నెల మీద సార్ అడుగు వాళ్ళకి నా ఒట్లో చిన్న తిన్నలు అడుగు కోత కోసి ఇన్ని తెచ్చాం ఈ నేడేద్దాం కుట్టి పెట్టాం నెల ఆయుడికి ఇప్పుడు మళ్ళీ నారుదల నారుకు ఒట్లకి పైసలు ఏది ట్యాగ్ చేస్తలేరు సార్ ఇప్పుడు 42 దాకా జోక్ పెట్టినాము బ్యాగ్ 42 అంటే 43 44 అయితేనే మిల్లర్ తీసుకుంటారంట దన్నారము అదర్ డిస్టిక్ మాట్లాడదాం 4 రోజులు అయితే ట్రాన్స్పోర్ట్ అయినా మమ్మల్ని 10 పైసలు కట్టి ఇవ్వండి ఏడికెళ్ళి కడతాం సార్ లారీ లైన్ అంటే ఆగితే డిటి డిఎస్ఓ సార్ వీళ్ళిద్దరే సార్ వాళ్ళు ఏం చేస్తున్నారట మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్ట అడగాలి కలెక్టర్ చెప్పాలి బండ్లు వచ్చి ఎవరు కొనటలేదు ప్రభుత్వం కూడా పట్టించుకోవటలేదు కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఆర్డీఓ ఏం చేస్తున్నాడు రైతుల్ని పట్టించుకుని నాదులు లేస్తున్నాడు ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోవటలేడు ఈ సమస్యలన్నీ రైతులకి ఒడ్డు సెంటర్కి వచ్చి చూసిపోమని వాళ్ళందరినీ రైతుల నెల కొద్ది చలికి ఎన్ని రోజులు ఉంటాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతే ఇక